చూస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి తిరుమలలో సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. జూలై 15 వరకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, టీటీడీ నిర్ణయాలపై వివరాలు చెప్పండి. పవిత్ర, వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారుల సిఫార్సు లేఖల మీద ఉదయం బ్రేక్ దర్శనం అనుమతించేవారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా మే 1వ తారీఖు నుంచి జూలై 15 వరకు దాదాపు 2.5 నెలల పాటు సిఫార్సు లేఖల దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా ప్రముఖులు, అత్యంత ప్రముఖులు అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, టీటీడీ బోర్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే అధికారులు, ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేరుగా వారు స్వయంగా వచ్చి స్వామివారి దర్శనానికి వస్తే తప్ప సిఫార్సు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు లేదని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు 2 నెలల ముందుగా సిఫార్సు లేఖలను తమ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇతర దర్శనాలకు సంబంధించి ఇచ్చారు. వాటిని కూడా అనుమతించమని స్పష్టమైన ప్రకటన చేశారు. బోర్డు సభ్యులు అందరూ ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో అధికారులు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు, సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. రైట్, ధన్యవాదాలు నారాయణప్ప.